సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ప్రియారిటీ ఇవ్వబోతున్నాము. ఈరోజు రాష్ట్ర ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ చేసి వాళ్ళకు కూడా వాళ్ళ కోఆపరేషన్ కోరడం జరిగింది. ఎక్కడ కూడా హోల్డింగ్ కానీ బ్లాక్ మార్కెటింగ్కి ఎవరైనా పాల్పడితే మరి మేము కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అటువంటి సందర్భం రాకుండా చూసుకోవాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సివిల్ సప్లైస్ భవన్లో ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశాం. ఒక 24 hour హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారం 2 నెంబర్లు ఉన్నాయి. హెల్ప్ లైన్ నెంబర్ 1800-425-0033. సరే, నిన్నటి వరకు కొంత అది ఆయిల్ కంపెనీస్ వాళ్ళ బుకింగ్ ఏదైతే సైట్ ఉంటుందో దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నది, ఒక విధంగా బ్లాక్ అయిందనే విధంగా కొన్ని మా అబ్జర్వేషన్ వస్తే ఈరోజు నేను ఆయిల్ కంపెనీస్తో మాట్లాడాను. వాళ్ళు ఏమనంటే ఒక్కసారి అది ఓవర్లోడ్ అయ్యి కొన్ని గంటలు అట్లా ఆగిపోయింది, ఇప్పుడు తిరిగి నార్మల్గా ఫంక్షన్ చేస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కూడా మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి నేను మెయిన్ పాయింట్ మీకు మీడియా ద్వారా యావత్ తెలంగాణ ఎల్పిజి కన్స్యూమర్స్కి నేను తెలియజేస్తుంది ఏంటంటే, డొమెస్టిక్ కన్స్యూమర్స్కి కొరత లేదు. కొంత కమర్షియల్ ఉంది. కమర్షియల్ కన్స్యూమర్స్కి అది ఎట్లా అధిగమించాలనో కేంద్ర ప్రభుత్వానికి మేము వాళ్ళకి లేఖ రాసిన వాళ్ళతో మాట్లాడుతున్నాము. ఈ విషయం దయచేసి అందరూ గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది వాస్తవం కాదు. డొమెస్టిక్ అవసరాల కోసం ఏమీ ప్రాబ్లం లేదు ప్రస్తుతం, కానీ ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం ఉండదు. డొమెస్టిక్కి కమర్షియల్లో కొంత కొరత ఉంది. అంటే హిస్టారికలీ తెలంగాణలో 2.15 lakh cylinders per day have been supplied domestic. That much is being met now. Okay, but against a demand of 23,000 commercial cylinders, 6,200 we are supplying now. And we are only involved as a coordinator. It is entirely a central government operation. సరే, అది మీకెంత నాలెడ్జ్ ఉందో నాకు అంతే నాలెడ్జ్ ఉంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సి, బ్లాక్ మార్కెటింగ్ కానీ హోల్డింగ్ కానీ ఎక్కడైనా జరిగితే చాలా కఠిన చర్యలు తీసుకుంటాము. ఓకే, థ్యాంక్ యూ.